మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంట్రా ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు. అవునా? మమ్మీ, డాడీ, మీరు లేకుండా మేము ఉండలేకపోతున్నాం. మీరు కావాలి మమ్మీ, మీతోనే మేము ఉంటాం డాడీ. డాడీ, మేం నిద్రపోవడానికి నువ్వు మంచి కథలు చెప్తూ ఉండేవాడివి కదా. ఇప్పుడు మాకు కథలు చెప్పడానికి నువ్వు రావా డాడీ? మమ్మీ, డాడీ, రండి ప్లీజ్. స్వీటీ, హంసీ, పిన్ని. ఏడోకు నాన్న, ఓకేనా? స్వీటీ, ఏడోకు. సరే, మీరిద్దరు గదిలోకి వెళ్ళండి, వెళ్ళండి. Rakesh is dead. హలో వినోద్. సార్ నేను మీకు ఒక న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. దట్ ఈస్ వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి? మేము చేస్తున్న ప్రాజెక్ట్ నుండి రాకేష్ తొలగిపోయాడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రాజెక్ట్ వదిలేయడం ఏంటి? సారీ సార్, తనకి ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేశారని ఒక ప్రాజెక్ట్ కోసం వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ వినోద్. సార్ మీరేం వరీ అవ్వకండి. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా నేను హ్యాండిల్ చేయగలను, చేస్తాను కూడా. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇప్పుడే మీకు మెయిల్ చేస్తాను సార్. ఓకే, టేక్ కేర్ వినోద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ నాదే, మొత్తం డబ్బు నాదే. నీ చావు నాకు ఇలా కలిసి వస్తుందనుకోలేదు రాకేష్. జూనియర్ లాయర్ ముందు ఓడిపోయిన సీనియర్ లాయర్ మృణాలిని. కేసు గెలవడానికి మృణాలిని గారు శతవిధాలుగా ప్రయత్నించినా గాని ఝాన్సీ తెలివితేటల ముందు మోకరిల్లక తప్పలేదు. మొదటి కేసు వాదిస్తున్న ఒక జూనియర్ లాయర్ ముందు ఒక సీనియర్ లాయర్ ఓడిపోవడంతో ఇప్పుడు న్యాయవాదుల మధ్య ఇదే సీరియస్ టాపిక్గా ఉంది. మృణాలిని,
ఇలా రా. ఏమిటిది? ఎంత అవమానకరం! నువ్వు పెద్ద బిజినెస్ మెన్ సోమేశ్వరరావు కూతురునని గర్వంగా చెప్పుకుంటావేమో కానీ ఇప్పుడు దీనివల్ల నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు చాలా అవమానకరంగా ఉంది. చూడు మృణాలిని, ఈరోజు సొసైటీలో నీకు పేరు రెస్పెక్టు ఉందంటే దానికి కారణం ఈ సోమేశ్వరరావు. బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు అంటే తెలియని వాళ్ళు లేరు. ఒకప్పుడు నా గురించి, నా టాలెంట్ గురించి, నేను సాధించిన ఘనతల గురించి డైలీ న్యూస్ పేపర్లో వేసేవారు. అలాంటిది ఈరోజు అదే పేపర్లో నా కూతురు ఓడిపోయినట్టు పడింది. దీన్ని నేనెలా తీసుకోవాలి? దాదా, ఈ ఒక్క కేసే కదా నేను ఓడిపోయింది. ఒక్కటైనా ఓటమి ఓటమే. గెలుపు ఓటములు సహజమని నువ్వనుకోవచ్చు, కానీ ఈ సోమేశ్వరరావు అనుకోడు. ఈ ప్రపంచాన్ని శాసించేది గెలుపు, గెలుపు మాత్రమే. గెలిచిన వాణ్ణి అందరూ గుర్తుపెట్టుకుంటారు, అందలమెక్కిస్తారు. నువ్వు ఈ సోమేశ్వరరావు జీవితాన్ని చదువు, ప్రతి కదలిక నీ తెలుసుకో. నేను ఎన్నో రకాల బిజినెస్లు చేశాను, కానీ ఒక్కసారి కూడా ఓటమనేది నా దరిదాపులకు కూడా రాలేదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, మన కంపెనీలో ఒక అడ్వకేట్గా జాయిన్ అయి కంపెనీ బాగోగులు చూసుకోమని. అసలు కంపెనీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ ఆడవాళ్లు ఇంట్లో ఉంటే చాలు. మీరేం చేయలేరు, ఏం సాధించలేరు అని నేను చెప్తూనే ఉంటాను, కానీ విన్నావా? లేదు కదా. ఇప్పుడు చూడేమైందో. ఒక జూనియర్ లాయర్, అసలు ప్రాక్టీసే లేని ఒక లాయర్ ముందు ఓడిపోయి నా పరువు తీశావు. నీ ఓటమి నా పరువు ప్రతిష్టలకు కళంకం తెచ్చిపెట్టింది. ఛ! జూనియర్ లాయర్ ముందు ఓడిపోయిన సీనియర్ లాయర్ మృణాలిని. ఝాన్సీ.